గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అశోక ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే సివిల్స్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే ఈ సంవత్సరం నుంచి బిగినర్స్, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, మెయిన్గా తెలుగు మీడియంలో స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఇద్దరికీ ఉపయోగపడుతుంది. కొత్తగా సివిల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ కంప్లీట్గా, సివిల్ సర్వీసెస్లో ఏం సిలబస్ ఉంది, సివిల్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, సివిల్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి. ముందు సిలబస్ 1, అది 2 ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి. తర్వాత ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్లాన్ ఆఫ్ అంటే మీరు ఎప్పుడో ఏ సంవత్సరంలో రాయాలనుకుంటున్నారు, సిలబస్ ఏముంది, ప్యాటర్న్ ఏంటి, ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇంకా తర్వాత మీకు 4 ఏంటంటే బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి, కోచింగ్ సెంటర్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ మీరు చేయవలసినటువంటి ఫామ్. సిలబస్ అంటారా, మీకు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ.లోకి వెళ్తే మీకు సిలబస్ దొరుకుతుంది. ups.gov.in.లోకి వెళ్తే మీకు సిలబస్ దొరుకుతుంది. లేదా మా అశోక IAS.in.లోకి వెళ్ళండి. అశోక IAS.in, www.ashoka.ias.in మా వెబ్ ఐడి. ఇందులోకి వెళ్ళి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది, సిలబస్ కూడా చూడండి. ప్రిలిమ్స్కి ఏం సిలబస్ ఉంది, ప్రిలిమ్స్లో ఏముంది, మెయిన్స్లో ఏముంది, ఇంటర్వ్యూకి ఏముంది, ఇది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టేజ్లో ఏంటి, ఫస్ట్ స్టేజ్ మనం ప్రిలిమ్స్ ఉంటున్నాం. ఇందులో 2 పేపర్స్ ఉంటాయన్న, పేపర్ 1 GS, పేపర్ 2 CSAT. సో ఈ 2 పేపర్లలో సిలబస్ ఏంటి, ఇది మనం క్వాలిఫై అయితేనే మనకు మెయిన్స్ తీస్తారు. మెయిన్స్లో టోటల్ పేపర్లు ఏంటి, ఒక జనరల్ ఎస్సే, మిగతావన్నీ GS పేపర్స్. GS పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ప్లస్ ఆప్షనల్ పేపర్స్ 2. ఆప్షనల్ ఏదైనా ఒక ఆప్షనల్ మనం ఎంచుకోవాలి. ఆప్షనల్ 1, ఆప్షనల్ పేపర్, ఆప్షనల్ ఒకటే ఉంటుంది దాంట్లో, పేపర్ 1, పేపర్ 2 ఇది. తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ మనకు ఒక 300 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ ఏంటి. ఇవి ముందు మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకొని మీ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి థర్డ్, మీరు ఏ ఇయర్లో రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2023కి 24, 25లోకి రాస్తున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. లేదా 22 ప్రిలిమ్స్కి అపేర్ అవుతున్నాం, 22, 23లో సాధించాలి. 22లో ప్రిలిమ్స్ అయిపోతే మనకి ప్యాటర్న్ ఎగ్జామ్ అంతా అయిపోయేసరికి 23 అవుతుంది. అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే మినిమం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మినిమం 3 ఇయర్స్ ప్లాన్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక 1 ఇయర్ కోచింగ్ 1 ఇయర్ పడుతుంది. అక్కడ నుంచి మనం ఒక అటెంప్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్కే మనకి 3 ఇయర్స్ అవుతాయి మొత్తం. సో చూస్తుండగానే కలిసిపోతాయండి. అయితే 3 ఏళ్ళు అంటే చాలా ఉందేమో అనుకుంటారేమో. ఈ సివిల్స్ ప్రిపరేషన్లో మనకు అభయమే తెలియదు అనమాట. సో కాబట్టి 3 ఇయర్స్కి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 3 ఇయర్స్లో సక్సెస్ అవ్వాలని చెప్పి మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ అంతా మనకి కోచింగ్తోనే సరిపోతుంది. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే
ఈ బుక్స్ అంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటి? ఈ రిఫరెన్స్ బుక్స్ తెలుసుకునే ముందు బెస్ట్ కోచింగ్ ఏంటో చూసుకోండి. బెస్ట్ కోచింగ్ అంటే రిజల్ట్ వచ్చినాయా, లాస్ట్ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఎక్కువ మంది చూసుకుంటున్నారు. వాళ్ళేం వెంటనే ఈ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు. లాస్ట్ 3, 4, 5 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు. కోచింగ్ సెంటర్‌లలో ఎలా చెప్తున్నారు? మనకి టీచింగ్ ఎలా ఉంది? హౌ టు టీచ్ అన్నమాట. టీచింగ్ ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ ఎలా ఉంది? ఎంత లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటే అంత మంచిది సివిల్స్‌లో. అందుకే మేము మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. 1-to-1 ఇంటరాక్షన్ అన్నమాట. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే 1-to-1 అంటే ఒక్కొక్కళ్ళకి కూర్చొని పెట్టి ఎలా మీకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని గైడ్ చేస్తాం అన్నమాట. స్ట్రెంగ్త్ ఎంత లిమిటెడ్ ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఒక బ్యాచ్‌కి 40 మెంబర్సే తీసుకుంటాం. అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా. తర్వాత మెటీరియల్ అవైలబిలిటీ ఏంటి? మెటీరియల్ ఏముంది? మెటీరియల్ మూడవది. తర్వాత నాలుగవది మనకి ఆ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీస్, డైరెక్టర్స్ మెయిన్‌గా డైరెక్టర్, ఫ్యాకల్టీల అవైలబిలిటీ చూసుకోవాలి. ఎందుకంటే మనం రైటింగ్ ప్రాక్టీస్ చేసినా, ఆన్సర్ ప్రాక్టీస్ చేసినా, ఏదైనా మనకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు లిమిటెడ్ మెంబర్స్ ఉండటం వల్ల ఏంటంటే 40 మెంబర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు మా ఇన్‌స్టిట్యూట్‌లో 40 మెంబర్సే కాబట్టి మీకు ఫ్యాకల్టీలు అందరూ అందుబాటులో ఉంటారు. మెయిన్‌గా నేను మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తాం. అది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లేకపోతే ఎలా హౌ టు రీడ్, హౌ టు రైట్, హౌ టు స్టడీ, హౌ టు ఎనలైజ్ అనేవి కూడా మీకు అన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు బుక్స్‌లో కూడా మీకు రిఫరెన్స్ బుక్స్‌లో కూడా మీరు ఏ చాప్టర్ చదవాలి? ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? ప్రిలిమ్స్‌లో ఎలా వస్తాయి? మెయిన్స్‌లో ఎలా వస్తాయి? అనేటువంటి అంశాలను కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఉన్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని ఎలా చదవాలి? ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఇప్పుడు హిస్టరీ బుక్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ హిస్టరీ మనం. హిస్టరీ అంత అవసరం ఏం లేదు కదా మనకి. అందులో ఏది అవసరం? దానిలో ఎలా క్వెషన్స్ వస్తాయి? ఇందులో ఏ కంటెంట్ అవసరం? ఇందులో ప్రిలిమ్స్‌కి ఎలా వస్తాయి? మెయిన్స్‌కి ఎలా వస్తాయి? అని చదవాలి. ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200 పేజెస్ ఉందనుకోండి ఒక హిస్టరీ బుక్కు. ఇందులో మాక్సిమం మనకు పనికొచ్చేది ఒక 75 పేజెస్ కూడా ఉండదు. ఔట్ ఆఫ్ 200. సో, ఈ 75 పేజెస్‌లో కూడా మేము సెలెక్టివ్‌గా ఎక్కడ చదవాలి? ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తాయి? అనేది కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాండర్డ్ బుక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 'లక్ష్మీకాంత్ ఫర్ పాలిటీ' తీసుకుందాం. 'లక్ష్మీకాంత్ పాలిటీ' బుక్ మనకు 500 పేజెస్ ఉంటుంది ఆల్‌మోస్ట్ ఆల్. ఈ 500 పేజెస్ బుక్కు మనం ఎలా చదవాలి? ఇదేం ఓన్లీ మన యొక్క సివిల్ సర్వీసెస్ వాళ్ళ కోసమే రాయలేదు. అందరి కోసం రాశారు ఇది. ఇట్స్ ఫర్ ఆల్ అన్నమాట. నాట్ ఫర్ అస్. సో, ఇందులో కూడా మనం మినిమమ్ మనకొక 250, 200 పేజెస్ ఎనఫ్ మనకి ఇందులో. ఏం చదవాలి? అందులో ప్రిలిమ్స్‌కి ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? మెయిన్స్‌కి ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? దీని నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనేటువంటి అంశాలను కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకుందాం. ఎకానమీకి సంబంధించి మనకి మార్కెట్‌లో ఒక్క బుక్ కూడా లేదు. ఇన్ ఇంగ్లీష్ ఆల్సో నో బుక్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. So, the available books all are covers only few topics. Not 100% topics. Not covered 100% topics. Only just a few topics covered by that books. All books. NCERTs and Datan Sundaram, Ramesh Singh, Misran Puri, Amit Shah and Amit Chauhan, లేకపోతే మనకి సంజీవ్ వర్మ లాంటి ఆల్ బుక్స్. అందుకని ఇందులో ఎకానమీలో మనకి ప్రిలిమ్స్‌కెలా, మెయిన్స్‌కెలా, ఇంటర్వ్యూకెలా అనేవి మేము ఇక్కడ చెప్తాం. ఎందుకంటే సివిల్స్‌లో ఎకానమీ దగ్గర దగ్గర మనకి 750 మార్క్స్‌కి ఉంది. ప్రిలిమ్స్ అయితేనేమి, మెయిన్స్ అయితేనేమి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ 90% ఎకానమీ మీద ఉంటుంది. మెయిన్స్‌లో దగ్గర దగ్గరగా మనకొక 400 మార్క్స్‌కి ఉంది. ప్రిలిమ్స్‌లో 400 పైనే ఉంది. ఇంకొక జనరల్ జీఎస్ పేపర్ ఒకటి, జనరల్ స్టడీస్ జనరల్ ఎస్సే ఒకటి ఇలా. సీసాట్, ప్రిలిమ్స్ ఇలా అంత దీని స్కోప్ ఎక్కువ అన్నమాట ఎకానమీ. సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే ఎకానమీ అని అర్థం.
ఎకానమీ కాదు. అందుకని ఎకానమీలో బేసిక్స్ నుంచి మేము ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ నేనే డీల్ చేస్తా కాబట్టి బేసిక్స్ నుంచి మీకు వాట్ ఈజ్ కమోడిటీ, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ ఫ్రీ గూడ్స్, వాట్ ఈజ్ కాస్ట్లీ గూడ్స్, ఇట్లా చిన్న చిన్న వాట్ ఈజ్ క్యాపిటల్, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, సో వాట్ ఈజ్ ట్యాక్స్, వాట్ ఈజ్ ఫీ, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్తో సహా మీకు ఎకానమీలో వాట్ ఆర్ ద ఎకనామిక్ గూడ్స్, వాట్ ఆర్ ద ఫిజికల్ గూడ్స్, సో ఇలాంటివి అనమాట. ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ నుంచి కూడా మీకు చిన్న చిన్న పదాలు అనమాట. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండే బోర్డ్స్ కూడా మీకు నేర్పిస్తాను. సో కాబట్టి బిగినర్స్ ఏం చేయాలంటే మీరు మెయిన్గా బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, తర్వాత ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవి మీరు మెయిన్గా ఇవి కన్సిడర్ చేసి వీటిని పరిగణనలోకి తీసుకొని కానీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లోను లేదా సెకండ్ అటెంప్ట్లోను ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఐఏఎస్ని క్రాక్ చేయొచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఎగ్జామినేషన్ కంపేర్డ్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెన్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ on track. Track means your preparation is correct approach. If it is correct approach, you can easily crack the civil services. సో అందుకని తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇలా దీంతో పాటుగా ఏంటంటే మీకు న్యూస్ పేపర్ ఎవ్రీడే న్యూస్ పేపర్ మనం ఒక 2 hours మినిమం చదవాలి. నా దృష్టిలో 2 to 3 hours చదివినా తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 60% to 70% క్వశ్చన్స్ either prelims or mains coming from newspapers. 60 to 70% క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్లోనే కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడుగుతున్నారు. సో అందుకని మీరేం చేస్తారంటే న్యూస్ పేపర్ ఎవ్రీ వన్ మస్ట్ గెట్ న్యూస్ పేపర్. డోంట్ గో ఫర్ ఆన్లైన్ పేపర్స్, యూ గెట్ మాన్యువల్ పేపర్. మాన్యువల్ పేపర్ మీన్స్ what is available in the market. So ఆ పేపర్ తీసుకొని ఎవ్రీ డే యూ హ్యావ్ టు రీడ్ ద పేపర్. మీకు ఏంటంటే యూట్యూబ్లో పేపర్ అనాలిసిస్ అని వాళ్ళు ఏదేదో చేసి పీపీటీలు పెట్టి గందరగోళం చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏదో వాళ్ళ హెడ్లైన్స్ చెప్తారు. హెడ్లైన్స్ చదవడం వల్ల మాకు కాన్సెప్ట్ అర్థం కాదు కదా. అందుకని మనం క్షుణ్ణంగా మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఒక 1 month అలాగే చదవండి. సెకండ్ మంత్ నుంచి మీకు ఆ లింక్ దొరుకుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మేమేంటంటే క్లాస్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ప్రతిరోజు 1.5 hour to 2 hours న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. హిందూ అండ్ ఈనాడు ఫర్ తెలుగు స్టూడెంట్స్ అండ్ హిందూ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, January 28th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ తెలుగులోను పక్కా తెలుగులోనూ చెప్తాం, ప్యూర్ ఇంగ్లీష్లోనూ చెప్తాం. బైలింగ్వల్ బ్యాచ్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు 2 కలిపి. ఎవరైనా ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోలేకుండా ఉన్నటువంటి వాళ్ళు bilingual in they can go for an English medium, either Telugu medium. They can choose either Telugu or English after the classes. సో ఫ్రెండ్స్, సో కాబట్టి మీరు సివిల్స్ ప్రిపరేషన్ ప్లాన్ చేయండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ఈ ప్లాన్ని మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.